ఓకే స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఫంక్షన్స్ గురించి ఫస్ట్ మనకు తెలవాలంటే కొన్ని డెఫినేషన్స్ తెలవాలి, బేసిక్ డెఫినేషన్స్. అది ఏంటంటే ఫస్ట్ కార్టీషియన్ ప్రొడక్ట్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు మనకి. కార్టీషియన్ ప్రొడక్ట్ కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, నార్మల్గా సెట్స్ అంటే తెలుసుగా మీకు. సెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ, సెట్ బి అని రాస్తూ ఉంటారు. సెట్ ఏలో కొన్ని ఎలిమెంట్స్, సెట్ బిలో కొన్ని ఎలిమెంట్స్ ఇట్లా ఉంటా ఉంటాయి. సమ్ సెట్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉన్నాయి అనుకోండి. సెట్ బిలో సమ్ ఏ కామా బి కామా సి ఉన్నాయి అనుకోండి. ఇట్లా ఉంటాయి. సెట్స్ అంటే తెలుసుగా, ఐ మీన్ కలెక్షన్, కలెక్షన్ అన్నట్టు. కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఎనీ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నట్టు. 1 2 3 ఏబిసి ఎక్స్వైజెడ్ ఏదైనా ఉండొచ్చు ఒక సెట్లో. అదంతా కలిపి ఇట్లా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తే సెట్ అంటాం. సెట్ ఏ, సెట్ బి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఆర్డర్డ్ పేర్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. సెట్ ఏ నుంచి సెట్ బికి మనం ఆర్డర్డ్ పేర్ డిఫైన్ చేస్తూ ఉంటాం. ఆర్డర్డ్ పేర్, ఆర్డర్డ్ పేర్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ ఎక్స్ కామా వై ఫామ్లో ఉంటుంది అన్నట్టు. ఇట్లా బ్రాకెట్ పెట్టి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఇదేంటంటే ఫస్ట్ సెట్లో ఎలిమెంట్, ఇదేంటంటే సెకండ్ సెట్లో ఎలిమెంట్ అన్నట్టు. ఆర్డర్డ్ పేర్ అంటే ఇది అన్నట్టు, ఎక్స్ కామా వై ఇలా. అంటే ఇప్పుడు దీని నుంచి ఆర్డర్డ్ పేర్స్ ఏమవుతాయి మనకి? ఫస్ట్ సెట్లో ఎలిమెంటు ఇది ఎక్స్, సెకండ్ సెట్లో ఎలిమెంటు వై. సో మనం ఈ సెట్ నుంచి ఈ సెట్కి ఆర్డర్డ్ పేర్ రాసుకోవచ్చు కదా. 1 ఏ ఒక ఆర్డర్డ్ పేర్ అవుతుంది, దట్స్ ఓకే. 1 బి అవుతుంది, 1 సి అవుతుంది. నెక్స్ట్ 2 ఏ అవుతుంది, 2 బి అవుతుంది, 2 సి అవుతుంది. తర్వాత 3 ఏ, 3 బి, 3 సి ఇట్లా అవుతాయి అన్నట్టు. ఇటువంటి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఈ ఆర్డర్డ్ పేర్స్ యొక్క సెట్టే కార్టేషియన్ ప్రొడక్ట్ అన్నట్టు. ఎక్స్ కామా, బై ద వే ఆర్డర్డ్ పేర్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఆర్డర్డ్ పేర్, ఆర్డర్ ఉండాలి అన్నట్టు. దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ కామా వై డజంట్ ఈక్వల్స్ టు వై కామా ఎక్స్. ఎక్స్ కామా వై అనేది వై కామా ఎక్స్కు ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఎక్స్ కామా వై అనేది ఎక్స్ కామా వైకే ఈక్వల్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ రివర్స్ ఉంటే అది అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు సమ్ 1 2 ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ఈక్వల్స్ టు 1 అవుద్ది, వై ఈక్వల్స్ టు 2 అవుద్ది అన్నట్టు. ఇది ఆర్డర్డ్ పేర్ అంటే. ఎందుకంటే రెండు ఆర్డర్డ్ పేర్స్ సేమ్ అయినప్పుడు వాటి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ సేమ్ అవ్వాలన్నట్టు. ఇక్కడ సేమ్ లేవు కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వై ఉంది, సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ వై ఉంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఎక్స్ ఉంది. అందుకని ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఆర్డర్డ్ పేర్ అంటే ఇలా ఉండాలి. సెట్ ఏ నుంచి సెట్ బికి ఆర్డర్డ్ పేర్స్ ఎలా రాయొచ్చు మనం? 1 ఏ ఒకటి రాయొచ్చు, 1 బి రాయొచ్చు, 1 సి ఒకటి రాయొచ్చు. తర్వాత 2 నుంచి 2 ఏ, 2 బి, 2 సి, తర్వాత 3 ఏ, 3 బి, 3 సి ఇలా రాయొచ్చు. అయితే ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నీ రాసినాక, సెట్ ఏ నుంచి సెట్ బికి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ రాసినాక ఇవన్నిటిని ఒక సెట్ ఫామ్ చేస్తే వచ్చేదే మనకు కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. సెట్ ఏకి క్రాస్ సెట్ బికి, దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ కార్టీషియన్ ప్రొడక్ట్. ఏ క్రాస్ బి ఇస్ ద కార్టీషియన్ ప్రొడక్ట్. దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ నుంచే మనకు చాప్టర్ స్టార్ట్ అవుతుంది, రిలేషన్స్. తర్వాత దాని తర్వాత ఫంక్షన్స్ అని స్టార్ట్ అవుతుంది. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కామా వైస్ సచ్ దట్ అంటే ఇట్లా పెట్టుకోవచ్చు మీరు, సెమికోలన్ పెట్టుకోవచ్చు, ఇట్లా డాష్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ కామా సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, వై బిలాంగ్స్ టు బి, ఈ విధంగా అన్నట్టు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏకి చెందింది అయి ఉండాలి, ఐ మీన్ బిలాంగ్స్ టు. సెకండ్ ఎలిమెంట్ బికి చెందింది అయి ఉండాలి, బిలో ఉండాలి అన్నట్టు. ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ డెఫినేషన్. అయితే ఇక్కడ ఈ సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. సెట్ ఏ, సెట్ బి ఇట్లా వెన్ డయాగ్రామ్స్లో చూపిస్తాం. సెట్ ఏలో 1 2 3 ఉన్నాయి,
సెట్ బిలో ఏబిసి ఉంది. సెట్ ఏని ఏమంటారు అంటే డొమైన్ అంటాం. బీని ఏమంటారు అంటే కోడొమైన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీ ఎలిమెంట్ ఎక్స్ దట్ బిలాంగ్స్ టు ఏ ఇస్ కాల్డ్ ప్రీ ఇమేజ్. ఎనీ ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు బి ఇస్ కాల్డ్ ఇమేజ్. ఈ ఏ సెట్ని డొమైన్ అంటాం, బీని కోడొమైన్ అంటాం. సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ప్రీ ఇమేజెస్ అంటాం. సెట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఇమేజెస్ అంటాం. ఈ 1 2 3ని ప్రీ ఇమేజెస్ అంటాం, ఏబిసిని ఇమేజెస్ అంటాం. అదొకటి. ఇంకా ఏ క్రాస్ బి డెఫినేషన్, తర్వాత రిలేషన్ డెఫినేషన్ కంటే ముందు కార్టేషియన్ ప్రోడక్ట్ ఎన్ని వస్తాయి చూద్దాం. కార్టేషియన్ ప్రోడక్ట్స్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు కార్టేషియన్ ప్రోడక్ట్స్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఇది మొత్తం ఈ ఆర్డర్డ్ పేరు మొత్తం ఒక ఎలిమెంట్ అన్నట్టు. ఇది ఒక ఎలిమెంట్, ఇలా అట్లా లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. ఎట్లా? ఇవి మల్టిప్లై ఇవి ఒక్కొక్క దానికి ఎన్ని వేస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏలో ఎం ఉన్నాయి అనుకుంటే, సెట్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఎం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఎన్ అని అనుకుంటే, ఈ సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని ఎన్ వాటితోటి మ్యాప్ చేయొచ్చు. అంటే ఎన్ వాటితోటి ఒక ఆర్డర్డ్ పేరు రాయొచ్చు. అట్లా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే కార్టేషియన్ ప్రోడక్ట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క ఈ ఆర్డర్డ్ పేర్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ దీస్ ఆర్డర్డ్ పేర్స్ ఈస్ ఎంఎన్. ఎందుకంటే ఈ ఒక్కొక్క దాంతో ఇవన్నిటిని మ్యాప్ చేయొచ్చు కాబట్టి, ఒక దాంతో చేసినాం, రెండో దాంతో చేసినాం, అట్లా ఎం ఉంటాయి ఇందులో. ఎమ్ని ఎన్నితో చేయాలి? ఇక్కడ ఎన్ వాటితో చేయాలి. సో ఎంఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. అవే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి, కార్టేషియన్ ప్రోడక్ట్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనం సబ్సెట్ రాస్తాం, అందుకే సెట్స్ అయిన టాపిక్ ముందు తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఈక్వల్ టు సమ్ సెట్ 1 2 3 ఉంది అనుకోండి. సబ్సెట్స్ ఏమైతే దీనికి? ఫస్ట్ ఏమో 1 అవుద్ది, ఇది ఒక సెట్ అవుద్ది, 2 3, తర్వాత 1 2 1 3 2 3 ఇలా అవుద్ది. తర్వాత ఇంకోటి నల్ సెట్ అనేది ఏ సెట్కైనా సబ్సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్, ఒక సెట్కి అదే సబ్సెట్. ఇన్ని సబ్సెట్స్ వచ్చినాయి. ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి చూద్దాం. 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చినాయి. అంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని వచ్చినాయి? 8 సబ్సెట్స్ వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? 2 క్యూబ్ అన్నట్టు. 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8 సబ్సెట్స్ వచ్చినాయి. ఇట్లా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా వస్తాయి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఒక సెట్ తీసుకుంటే దానికి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయంటే 2 పవర్ ఆ ఎలిమెంట్ యొక్క ఆ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నెంబర్ వేయాలి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అన్నట్టు. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈస్ ఎన్, then what is the number of subsets of this A is 2 power n, number of subsets. ఈ విధంగా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 పవర్ ఎన్ని వచ్చినాయి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం. ఈ ఏ క్రాస్ బి అనే సెట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? ఎంఎన్. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇక్కడ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఏ క్రాస్ బి అనే సెట్కి ఏమవుతుంది? 2 పవర్ ఈ నెంబర్ ఎంత ఉందో అంత వేయాలి, ఎంఎన్. సో 2 పవర్ ఎంఎన్ అనేటువంటి సబ్సెట్స్ వస్తాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ 2 పవర్ ఎంఎన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయి ఏ క్రాస్ బికి. అయితే ఈ సబ్సెట్స్లో రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్స్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. రిలేషన్స్కి ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2 పవర్ ఎంఎన్ వచ్చినాయి మనకి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఎమ్,
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఎన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఈజ్ mn, subsets of number of subsets of a cross b is 2 power mn వచ్చింది. అయితే ఇవన్నీ కూడా రిలేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నాం, ఇది చూసుకున్నాం కదా, ఈ సెట్ సమ్ 1, a 1, b 1, c ఇదంతా ఉంది కదా. ఈ 1, a 1, b ఇది గుర్తుంచుకోండి ఒకసారి. ఈ 1, a 1, b 1, c 2, a 2, b 2, c 3, a 3, b 3. దీనిలోంచి సబ్సెట్స్ రాయాలంటే సబ్సెట్స్ అంటే ఎట్లా వస్తుంది? ఆ ఇచ్చినటువంటి పెద్ద సెట్లో ఉంచి ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అంటే ఒకటి కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, ఎన్ని తీసుకున్నా కానీ మనకు అది సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, a ఈ ఒక్కటి తీసుకున్నా కానీ ఈ సబ్సెట్ అవుతుంది, ఇది ఒక సెట్. 1, b అనేది ఈ ఒక్కటి తీసుకొని సెట్ లాగా రాసినా కానీ ఇది ఒక సెట్ అవుతుంది. లేదా 1, a 1, b ఈ రెండు తీసుకున్నా కానీ ఇది మొత్తం కలిపి ఒక సబ్సెట్ అవుతుంది ఈ ఏ క్రాస్ బికి. సో ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వస్తాయి అంటున్నా? 2 power mn నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయి అంటున్నాం. ఈ రకంగా ఇన్ని సబ్సెట్స్ వస్తాయి ఏ క్రాస్ బి అనేటువంటి సెట్కి. ఇది పాయింట్. అయితే ఇవన్నిటిని మనం ఏమంటాం తెలుసా? వీటన్నిటినే రిలేషన్స్ అని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వస్తుంది. సో రిలేషన్స్, ఆల్ ద subsets of A cross B are called as రిలేషన్స్ అని అంటాం. ఏ క్రాస్ బికి వచ్చేటువంటి సబ్సెట్స్ అన్నింటినీ రిలేషన్స్ అని మాట్లాడతాం అన్నట్టు. మరి ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అని అంటే, ఈ రిలేషన్స్కి కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అప్లై చేస్తే అవి ఫంక్షన్స్ అవుతాయి అన్నట్టు. ఆ ప్రాపర్టీస్ ఏందని మనం చూద్దాం. ఏంది అంటే, సో డెఫినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ గురించి కూడా కొంచెం చెప్పాలి, బట్ సిలబస్లో ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఇంపార్టెంట్. సిలబస్లో ఏంటంటే జేఈఈ మెయిన్స్ సిలబస్లో రిలేషన్స్ అనేది వస్తుంది. అడ్వాన్స్డ్లో మనకు ఫంక్షన్స్ రిలేషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫంక్షన్స్ ఇంపార్టెంట్. సరే, ఫంక్షన్ చెప్పినాక అది చూసుకుందాం చిన్నగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అవ్వాలంటే ఏదైనా ఒక రిలేషన్, ఫర్ ఎనీ గివెన్ రిలేషన్ టు బికమ్ ఎ ఫంక్షన్, ఇట్ మస్ట్ ఓబే ఫాలోయింగ్ కండిషన్స్. ఈ ఫాలోయింగ్ కండిషన్స్ని ఓబే చేయాలి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏంది అంటే, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ ఎట్లా డినోట్ చేస్తాం? ఎఫ్ అని డినోట్ చేస్తాం. మ్యాప్స్. సరే, ఏ కామా బి సెట్ తీసుకున్నాం కాబట్టి మీరు ఏ కామా బి అని అనుకోండి. ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసినాం ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ సెట్ నుంచి బి సెట్కి. చెప్తున్నాం కదా ఇవరి దాకా. ఈ రిలేషన్స్ కూడా చూసినాం కదా. ఏ నుంచి బికి ఫస్ట్ మనం కార్టేషియన్ ప్రోడక్ట్ డిఫైన్ చేసినాం. తర్వాత సబ్సెట్స్ ఆఫ్ దిస్ కార్టేషియన్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ రిలేషన్స్ అని చెప్పినాం. రిలేషన్స్లో కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే అవి ఫంక్షన్స్ వస్తాయి. సో ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి. సో ఈ ఫంక్షన్స్లో ఈ ఫంక్షన్ ఎఫ్లో మనకు సెట్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇవే ఉంటాయి. 1, a 1, b ఇవే, ఈ ఆర్డర్డ్ పేర్సే ఉంటాయి. కానీ ఆ ఆర్డర్డ్ పేర్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ కండిషన్స్. ఏముండాలి ఫస్ట్ కండిషన్ అంటే, ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఒక్కటే ఎలిమెంట్కి మ్యాప్ అవ్వాలన్నట్టు. అది సెకండ్. దీనికి డయాగ్రామ్స్ వేసి నేను చెప్తా తర్వాత. సెకండ్ ఏంటంటే ఏలో ఉన్నటువంటి
అన్ని ఎలిమెంట్స్కి ఖచ్చితంగా ఇమేజెస్ ఉండాలి, యూనిక్ ఇమేజెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ does not have a image in B, then it is not a function. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ కావాలంటే ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకుంటే ఇప్పుడు ఏ తీసుకుందాం, బి తీసుకుందాం. ఏ బి, ఇందులో 1 2 3 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో జస్ట్ ఏబి తీసుకుందాం. మన పాయింట్ ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటుకి బిలో ఒక ఇమేజ్ ఉండాలి. మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బిలో ఒక ఇమేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఏ ఉండాలి, యూనిక్ ఇమేజ్ ఉండాలి. రెండు ఇమేజ్లు ఉండద్దు. 1కి ఏ ఉంది, 2కి బి ఉంది అనుకుందాం, 3కి ఏ ఉంది అనుకుందాం, కానీ 2కి కూడా ఏ ఉంది అనుకుందాం. ఇది ఫంక్షన్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే మన పద్ధతి ప్రకారం, మన డెఫినేషన్ ప్రకారం ఏంది, 1కి ఏ ఉంది, ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్. ఇక్కడ ఏలో ఉన్న ఒక ఇమేజ్, ఇక్కడ ఒకటే ఇమేజ్ ఉండాలి. కానీ ఇక్కడ చూసుకుంటే 2కి ఎన్ని ఉన్నాయి, ఏ అనే ఒక ఇమేజ్ ఉంది, 2కి బి అనే ఒక ఇమేజ్. ఆర్డర్డ్ పేర్స్ రాస్తే ఏమవుతుంది, నేను ఇచ్చిన ఫంక్షన్స్ని ఆర్డర్ పేర్స్లో రాస్తే 1, ఏ ఎఫ్ అనే సెట్. ఎఫ్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. 1, ఏ మ్యాప్ చేసిన తర్వాత 2, ఏ చేసిన తర్వాత 2, బి చేసిన తర్వాత 3, ఏ చేసిన. ఇదే కదా నేను చేసింది. సో ఇట్లా చూసుకుంటే 1, ఏ ఓకే, 3, ఏ ఓకే. కానీ ఇక్కడ చూసుకుంటే 2కి రెండు ఇమేజెస్ ఉన్నాయి చూసిన, ఏ అనే ఇమేజ్ ఉంది, బి అనే ఇమేజ్ ఉంది. సో ఇట్లా రెండు ఇమేజెస్ ఉండద్దు అన్నట్టు. రెండు ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది ఫంక్షన్ అవ్వదు, నాట్ ఏ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఏ ఫంక్షన్ అన్నట్టు. లేదా 1 2 3 ఏబి ఉండేసి ఇప్పుడు 1కి ఏ పెట్టినా 3కి ఏ పెట్టినా, అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 1కి ఏ ఉంది మరి 3కి కూడా ఏ ఉంది కదా అంటే ఉండొచ్చు, తప్పలేదు. రెండు డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి ఇక్కడ ఒకటే ఇమేజ్ ఉండొచ్చు, రెండు వేర్వేరు ఎలిమెంట్స్కి ఒకటే ఇమేజ్ ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఒకటే ఎలిమెంట్కి రెండు ఇమేజెస్ ఉండొద్దు, ఈ విధంగా ఇట్లా ఉండొద్దు, ఇది తప్పవద్దు. అట్లా ఇదొకటి. ఇక్కడ చూసుకుంటే ఈ ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే, ఎఫ్ ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే, లేదా జీ అనే ఫంక్షన్ అనుకుంది, ఇది డిఫరెంట్ కాబట్టి మీ ఇష్టం ఏదో ఒకటి. ఎట్లా డిఫైన్ చేస్తుంది, 1, ఏ 3, ఏ ఫంక్షన్ అవుద్దా? కాదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ఫంక్షన్. ఎందుకు కాదు, 1కి మ్యాప్ అయింది ఏ, దట్స్ ఓకే. 3కి కూడా మ్యాప్ అయింది ఏ, దట్స్ ఓకే. కానీ 2 అనేది దాన్ని వట్టిగా వదిలిపెట్టిన, వట్టిగా వదిలిపెడితే ఫంక్షన్ అవ్వదు. 2 అనే దాన్ని కూడా ఖచ్చితంగా దేనికో ఒక దానికి మ్యాప్ చేయాలి. 2 అనే దాన్ని ఏకి మ్యాప్ చేసినా ఓకే, ఫంక్షనే అవుద్ది. లేదా బికి మ్యాప్ చేసినా ఓకే, ఫంక్షన్ అవుద్ది. కానీ మళ్ళీ 2 అనే దాన్ని రెండింటికి మ్యాప్ చేయొద్దు, అప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాదు. ఎందుకు, ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్, కానీ రెండు ఇమేజెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఫంక్షన్ అవ్వదు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సెట్ ఏలో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్కైనా కానీ యూనిక్ ఇమేజ్ ఉండాలి, బిలో ఒకటే ఇమేజ్ ఉండాలి, ఇట్లా రెండు ఉండద్దు. మళ్ళీ ఇందులో ఈ సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఖచ్చితంగా మ్యాప్ అవ్వాలి బిలో ఎలిమెంట్స్కి, మిగిలిపోకూడదు. ఇట్లా మిగిలిపోతే అది ఫంక్షన్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అని ఉంది, ఇక్కడ పిక్యూఆర్ అని ఉంది. ఎక్స్ పీక్ చేసిన, వై క్యూక్ చేసిన, జెడ్ పీక్ చేసిన, ఇట్లా ఇంతే చేసిన, ఇప్పుడు ఏమవుద్ది, ఫంక్షన్ అవుద్దా? అవ్వదు. ఎందుకు అవ్వదు, ఎక్స్ పీక్ చేసిన దట్స్ ఓకే, వై క్యూక్ చేసిన, జెడ్ పీక్ చేసిన దట్స్ ఓకే. ఈ రెండు ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్ ఉన్నా ఓకే, దట్స్ ఇట్. కానీ డబ్ల్యూ అనేది మిగిలిపోయింది చూసారా, ఇట్లా మిగిలిపోతే అది ఫంక్షన్ అవ్వదు. డబ్ల్యూ కూడా మ్యాప్ అవ్వాలి, డబ్ల్యూ ఆర్కి మ్యాప్ చేయొచ్చు, క్యూకి మ్యాప్ చేయొచ్చు, పీకి మ్యాప్ చేయొచ్చు, దట్స్ ఓకే. డబ్ల్యూ ఆర్కి మ్యాప్ చేయొచ్చు, ఇప్పుడు ఇది ఫంక్షన్ అవ్వదు ఆ విధంగా అన్నట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా ఫంక్షన్, ఇప్పుడు ఇది ఫంక్షన్ అయింది కదా, దీనికి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకో ట్రిక్, అన్ని మ్యాప్ అయిపోయినాయి. అన్ని మ్యాప్ అయినాక ఇది దీన్ని ఫంక్షన్ చేయొద్దంటే, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షన్ లాగా ఉంది. ఇప్పుడు ఫంక్షన్ కావద్దంటే ఏం క్లిక్ చేయాలి? ఏదైనా ఎలిమెంట్కి, ఏలో ఉన్న ఎలిమెంట్కి 2 ఇమేజెస్ వేయాలి. ఇక్కడ అన్నిటికీ ఒకటే ఉంది చూసిరా, ఎక్స్కి పీ ఉంది, దట్స్ ఓకే, వైకి క్యూ ఉంది, జెడ్కి పీ ఉంది, డబ్ల్యూకి ఆర్ ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క యూనిక్ ఇమేజ్ ఉంది. నేనేం చేస్తా అంటే ఇట్లా చేస్తా. సో ఇప్పుడు డబ్ల్యూకి క్యూ ఉంది, కామా డబ్ల్యూకి ఆర్ కూడా ఉంది. సో ఇట్లా 2 ఉండొచ్చా? ఉండకూడదు. ఇట్లా 2 ఉంటే ఫంక్షన్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. ఇట్లా అన్నట్టు.